అల్లాహ్ హజరత్ అలీ గారిని భూమిపైకి పంపించకముందే మన ప్రియ ప్రవక్త గారు రోజంతా కొండపైకి వెళ్ళి రాత్రంతా ప్రార్థన చేశారు. ఆయన జన్మించిన రాత్రి ప్రజలందరికీ చాలా విచిత్రంగా కనిపించింది. నొప్పులతో అలీ గారి తల్లి ఫాతిమా బింతే గారు కాబాని చేరారు. అప్పుడు అల్లాహ్ ఆయన స్వరాన్ని ఇలా వినిపించారు: ఓ ఫాతిమా, భయపడకు, నేనున్నాను, రా, కాబా లోపలికి రా, నీకు స్వాగతం, వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించు అని చెప్పారు. అక్కడ ఫాతిమా బింతే గారితో పాటు స్వర్గపు స్త్రీలు కూడా ఆమెకు తోడుగా ఉన్నారు. మరుసటి రోజు ఆమె పండంటి బిడ్డతో బయటకు వచ్చారు. అలీ గారు మన ప్రవక్త దగ్గరే పెరిగారు. 10 సంవత్సరాల వయసులోనే ఇస్లాంను స్వీకరించారు. అలీ గారు గొప్ప దైవభక్తుడు. పగటి సమయంతో పాటు రాత్రి సమయాల్లో కూడా ఎక్కువగా ప్రార్థించేవారు. యుద్ధంలోనూ సాధారణ సమయంలోనూ ఆయన ఎన్నో మహిమలను చూపించారు. ఆయన కష్టపడి పనిచేసేవారు. ఖైబర్ అనే యుద్ధంలో అతిపెద్ద తలుపును ఎత్తడమే కాక శత్రు నాయకుడిని అంతమొందించారు. ఆయన బలం, ఆయన ఖడ్గం. ఈయన 5 సంవత్సరాలు ఖలీఫాగా కూడా పనిచేశారు. ఖలీఫా అంటే రాచరికం లేకుండా ప్రజలు స్వయంగా ఎన్నుకునే నాయకుడు. ఖలీఫా అవ్వాలనే దురుద్దేశంతోనే కొందరు నీచులు ఆయన అనుసరించే అల్లాహ్ మార్గాన్ని కాదని శైతాన్ మార్గంలో ప్రార్థన చేసుకుంటున్న అలీ గారిని వెనుక నుండి ఖడ్గంతో నరికారు. ఆయన ఎప్పటికీ చిరంజీవుడే.